అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంద్రమ్మ ఇండ్లు అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీ వాట్సాప్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవకు సంబంధించినటువంటి ఒక నెంబర్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఇది గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్. ఈ నెంబర్ తోటి మీరు వాట్సాప్లో అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు, వేరే ఏం కావాలన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదైనా బిల్లులు కట్టాలనుకుంటే కూడా ఆ వాట్సాప్లోనే బిల్లులు కూడా కట్టుకోవచ్చు. డైరెక్ట్ మీరు యూపీఐ పేమెంట్ తోటి బిల్లులు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీ ఫోన్పేనో లేకపోతే పేటిఎం, గూగుల్ పే తోటి బిల్లులు కట్టుకోవచ్చు, అప్లై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేయాలంటే దాదాపు 100 రూపాయలు ఆన్లైన్లో కట్టాలి. ఆ 100 రూపాయలు ఆన్లైన్లో కూడా ఫోన్పేతో కట్టుకోవచ్చు, అంటే యూపీఐ పేమెంట్తో కట్టుకోవచ్చు. అయితే ఆ ఫోన్ నెంబర్ ఏంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇన్ని రోజులు మీరు ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే, క్యాస్ట్ ఇన్కమ్ తీపియాలనుకున్నా, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ తీపియాలనుకున్నా, ఏది తీపియాలనుకున్నా కూడా మీ సేవకు పోయేటోళ్ళు లైన్లో నిల్చునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లైన్లో గంటలు గంటలు నిల్చోవాల్సినటువంటి అవసరం లేదు. మీ సేవ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, అంతే. హాయ్ అని పెడితే మీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఆ కింద మీకు కావాల్సినటువంటి విషయాన్ని మీరు కింద ఒక మెసేజ్ పంపిస్తే ఆ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ పంపిస్తారు వాళ్ళు, అంటే అప్లికేషన్ పంపిస్తారు. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అని మీరు కొట్టిరనుకో, బర్త్ సర్టిఫికేట్ వాళ్ళు పంపిస్తారు. ఆ తర్వాత మీరు డెత్ సర్టిఫికేట్ అని కొడితే ఆ సర్టిఫికేట్ పంపిస్తారు. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలని అంటే ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని పంపిస్తారు. ఆ తర్వాత మీరు ఇంటి పన్ను కట్టాలన్నా కూడా దాంట్లో కట్టుకోవచ్చు, నల్ల పన్ను దాంట్లో కట్టుకోవచ్చు. ఏది కావాలన్నా కూడా డైరెక్ట్ ఈ మీ సేవ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పోర్టల్ ఉందో దీంట్లో మీరు చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇది కంప్లీట్ వాట్సాప్లోనే ఉంటుంది. వాట్సాప్లోనే మీకు ఇది కనబడుతుంది. ఆ ఫోన్ నెంబర్ ఏంది, ఏం కథ అనేది నేను మీకు చెప్తా. ఆ ఫోన్ నెంబర్ని కూడా ఒక్కసారి మీరు రాసుకునేటటువంటి కార్యక్రమం చేసుకోండి. ఎందుకంటే చాలామంది నిన్నటి నుండి నాకు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఒకసారి ఆ ఫోన్ నెంబర్ మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా కావాలి, మేము కూడా చేసుకుంటామని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ ఫోన్ నెంబర్ ఒక్కసారి మీకు ఇస్తా, తీసుకోండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 80969 58096 58096. మళ్ళీ చెప్తున్నా, 80969 58096. ఇది మీ సేవ తెలంగాణకు సంబంధించినటువంటి నెంబర్. మళ్ళీ చెప్తా ఒకసారి చూడండి, 80969 58096. ఇది మీ సేవకు సంబంధించినటువంటి నెంబర్, మీ సేవ తెలంగాణ అని. ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో కొట్టేటప్పుడు మీ సేవ తెలంగాణ అని ఆటోమేటిక్ పేరు ఆటోమేటిక్ పడుతుంది. అయితే ఈ నెంబర్కి మీరు జస్ట్ హాయ్ అని వాట్సాప్లో ఇట్లా మెసేజ్ చేసిన అనుకో, హాయ్ అని మెసేజ్ చేస్తే కింద మీకు ఏమొస్తుంది అంటే నమస్కారం, వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని వస్తుంది. అయితే మీ సేవ తెలంగాణ ఈజ్ హియర్ టు మేక్ సిటిజన్ సర్వీస్ సింపుల్ అండ్ యాక్సెసిబుల్. యూ కెన్ నౌ గెట్ సపోర్ట్ ఫర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ ఇంక్లూడింగ్ అని వస్తుంది. సర్టిఫికేట్, అప్లికేషన్, ఇన్కమ్, బర్త్, డెత్ ఎక్సెట్రా. ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా దీంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇగో యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ, వాటరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్సెట్రా, ఏ బిల్ అయినా మీరు కట్టుకోవచ్చు. ఏ బిల్లు మీరు చూడాలన్నా కూడా మీ హౌస్ పైన మీరు చూసుకోవచ్చు. దీంట్లో అప్లికేషన్ స్టేటస్ అప్డేట్, మీ అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా అప్లై చేశారనుకో, ఆ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలి, అయిందా కాలేదా, పెండింగ్లో పడ్డదా, కంప్లీట్ అయిందా, లేకపోతే అసలు బిల్లు అసలు మనం అప్లికేషన్ పెట్టింది సక్సెస్ కాలేదా, ఇన్కంప్లీట్ ఉందా అని కూడా దీంట్లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఐజీఆర్ఎస్, పర్చేస్ ఆఫ్ స్టాంప్స్, ప్రాంకింగ్, ఆ తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎక్సెట్రా ఏదైనా చేసుకోవచ్చు అండి. మీరు దీంట్లో మీకు ఏది అప్లై చేసుకోవాలంటే అది మీరు డైరెక్ట్ దీనిలో అప్లై చేసుకోవచ్చు. ఇక మీ సేవ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు పేమెంట్ ఏమైనా కట్టాలనుకో, అప్లికేషన్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఆ పేమెంట్స్ మీరు డైరెక్ట్ ఫోన్పే తోటి యూపీఐ పేమెంటే చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది కూడా లేదు. మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంతో పేమెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇట్లా మెసేజ్ వస్తుంది మీకు. ఇట్లా మెసేజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేసిన, దాంట్లో మీకు చూపిస్తా. దీంట్లో వస్తలేదు, ఫోన్లో అయితే క్లియర్గా వస్తున్నది. నేను మీకు ఫోన్లోనే కొంత చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను. నిన్న నేను ఏం చేసిన అంటే మీ సేవ తెలంగాణ అని వచ్చింది. సేమ్ అదే నెంబర్కి నేను వాట్సాప్ చేసిన, హాయ్ అని చెప్పి పెడితే మీ సేవ తెలంగాణ అని ఇట్లా పడ్డది. ఇది నాదే ఫోను. ఇట్లా పడితే నేను ఏం చేసిన, జస్ట్ ఒకసారి చూడండి వీడియో. హాయ్ అని చెప్పి మెసేజ్ చేసిన, నేను వాళ్ళకు హాయ్ అని చెప్పి మెసేజ్ చేసిన. హాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే వాళ్ళు ఏం చేస్తారో చూడండి. హాయ్ అని మెసేజ్ చేయగానే మీ సేవ తెలంగాణ వాళ్ళు నమస్కారం అని వస్తుంది కింద. చూడండి ఒకసారి, నమస్కారం, వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని వస్తుంది. కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. నేనేం చేసిన, ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి కొట్టిన కింద. వాట్సాప్లో వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి పంపించగానే వాళ్ళు ఏం చేసిన, ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ని నాకు పంపించారు. ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించిన అప్లికేషన్ నాకు పంపించదు. ఇంద్రమ్మ ఇండ్లు అప్లికేషన్ స్టార్ట్ సర్వీస్ అని ఉంటుంది, స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అప్లికేషన్ అని స్టార్ట్ చేయాలి. ఇగో ఇట్లా అప్లికేషన్ డీటెయిల్స్ అని వస్తాయి. ఆధార్ కార్డు,
తర్వాత అప్లికెంట్ నేము, కేటగిరీ, మొబైల్ నెంబరు, అప్లికెంట్ ఫ్లాట్ టైపు, జెండరు, ఈమెయిల్ ఐడి, యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కము, ఇగో డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సర్కిల్, వార్డు, పిన్ కోడ్, లొకాలిటీ, ప్రాజెక్ట్ లొకాలిటీ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకో ఫస్ట్ నుండి చెప్తా చూడండి, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ 12 డిజిట్స్ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇది దేనికి సంబంధించి? ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్లికేషన్. ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్లికేషన్ డైరెక్ట్ వాట్సాప్లోనే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, వాట్సాప్లోనే చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత అప్లికెంట్ నేమ్, మీ పేరు ఇవ్వాలి, అప్లికెంట్ నేమ్ ఇవ్వాలి, ఆధారు తర్వాత అప్లికెంట్ నేము, ఆ తర్వాత కింద ఏమొస్తుంది? కేటగిరీ వస్తుంది. ఇది కేటగిరీ కాడ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హౌస్ హోల్డ్ అంటే అప్లైడ్ ఫ్లాట్ టైపు, ఎల్ఐజియా ఇంకోట అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా అనేది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అంటే సంవత్సరానికి మీ సంపాదన ఎంత, 6 లక్షల లోపా, 9 లక్షల లోపా, 10 లక్షల లోపా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ సెలెక్ట్ చేస్తే చాలా ఉంటాయి, బోడుప్పలు, బోరబండ, బోయిన్పల్లి, చంద్రయాన్గుట్ట, చార్మినారు, చింతలు, దుండిగలు, తర్వాత ఫలక్నామా, ఇట్లా గట్కేసరు, గోల్కొండ, ఇట్లా మస్తుగా ఉంటాయి. దీంట్లో మీరు సర్కిల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సర్కిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వార్డును కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వార్డు వస్తుంది చూడండి, ఆ వార్డు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ సెలెక్ట్ అయినాక ఆటోమేటిక్ వార్డు కూడా సెలెక్ట్ చేసుకోవాలి, వార్డుకి సంబంధించిన పేర్లు వస్తాయి. ఆ తర్వాత మీరు చేయాల్సింది పిన్ కోడ్ కూడా కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ ఏరియా పిన్ కోడ్, మీ మండలానికి సంబంధించిన పిన్ కోడ్ ఉంటుంది, ఆ పిన్ కోడ్ని మీరు కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైప్ చేయాలి. ఆ నెక్స్ట్లో కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ నెక్స్ట్ టైప్ చేస్తే ఆన్లైన్లో పేమెంట్ అడుగుతారు. 100 రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ కడితే ఖతం ఇక అప్లికేషన్ అయిపోతుంది, అప్లై చేసుకోవడం అయిపోతుంది అన్నట్టు. ఇంకా తర్వాత వాళ్ళకి టోకెన్ అమౌంట్ 10,000 రూపాయలు కట్టాలి. ఆ 10,000 రూపాయలు టోకెన్ అమౌంట్ కట్టిన తర్వాత డ్రా తీస్తారట. ఆ డ్రాలో గనక ఒకవేళ మీ పేరు రాకపోతే 10,000 రూపాయలు మీరు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారట. మీకు 100 రూపాయలు మాత్రం అప్లికేషన్ పైసలు వాళ్ళే తీసుకుంటారట. ఇది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు ఇట్లా అప్లై చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు, ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలో చెప్పండి, మేము మీ సేవ కాడికి పోలేము, మీరు ఏదో వాట్సాప్ నెంబర్ చెప్తారు, ఆ వాట్సాప్ నెంబర్ ఏదో చెప్పండి అని చెప్పి చాలామంది నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి నేను మీకు వాట్సాప్ నెంబర్ చెప్తా ఉన్నా చూడండి, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నేను మీకు క్లియర్గా చెప్తున్నా, ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇది మీ సేవకు సంబంధించినటువంటి నెంబర్ ఇది. ఇగో 8096958096. ఇగో 8096958096. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ వాట్సాప్లో పెడితే అయిపోతుంది. గంత వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి నంబరు. ఇంకో 8096958096. ఇది మీ సేవకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పంపిస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో మీకు కావాల్సినవి మీరు కింద వాళ్ళకు మెసేజ్ చేయాలి. ఇందిరమ్మ ఇంటి ఇందిరమ్మ ఇండ్లు సర్టిఫికేట్ కావాలంటే, ఇంకేదైనా సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే, అది ఏది కావాలన్నా కూడా మీరు దీంట్లో చాలా క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. సరే, నేను కొన్ని మీకు వివరాలు కూడా దీంట్లో చూపిస్తా చూడండి. ఒక్కసారి తమ్ముడా చూడు, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఈ వివరాలు కూడా కొంచెం జూమ్ చేసే కార్యక్రమం చేయి. ఇది చూపిస్తా. ఇగో ఫస్ట్ మీరు ఇప్పుడు దాంట్లో అంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నేను మీకు చూపించే కార్యక్రమం చేస్తున్నా. మీ సేవ తెలంగాణ అని ఉన్నది, చూసిరా? రైట్. ఇగో ఇక్కడ మీ సేవ తెలంగాణ అని ఉన్నది. నేను ఏం చేసిన దీంట్లో హాయ్ అని చెప్పి ఇక్కడ మెసేజ్ పెడితే ఇగో నమస్కారం, వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని వచ్చింది. కింద నేను ఇందిరమ్మ ఇల్లు అని కొట్టిన. ఇగో ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ అని వచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేయాలి? కింద స్టార్ట్ సర్వీస్ అని ఉన్నది. నేను ఇది స్టార్ట్ సర్వీస్ అని కొట్టిన. కొట్టుడుతోటి అప్లికేషన్ డీటెయిల్స్ అని వచ్చినాయి. ఆధార్ కార్డ్ నెంబర్ ఫస్ట్ ఇవ్వాలి, అప్లికెంట్ నేమ్ మీ పేరు ఇవ్వాలి. ఇగో కేటగిరీ కాడ కేటగిరీ సెలెక్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓపెన్, డిఫెన్సు, గౌట్ ఎంప్లాయ్ ఇంక్లూడింగ్ అవుట్ సోర్సింగ్, మైనారిటీ అని చెప్పున్నది. ఈ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత కింద మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అప్లికెంట్ టైపు ఫ్లాట్ టైప్, ఎల్ఐజియా ఇంకోట అనేది మీకు అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక జెండర్లో మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని ఉంటుంది, అక్కడ మీరు ఇవ్వాలి. మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, మీకు 6 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నదా, 9 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నదా సంవత్సరానికి అనేది వాళ్ళకు డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఆక్యుపేషన్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, సర్కిల్. అయ్యో సర్కిల్ చూడండి, ఇగో సర్కిల్లో కూడా ఆదిబట్ల, ఆ తర్వాత అల్వాన్ కాలనీ, అల్వాలు, అంబర్పేటు,
ఆ తర్వాత అమీన్పూరు, అమీర్పేటు, అత్తాపూరు, తర్వాత బడంగ్పేటు, బౌద్పుర, బోడుప్పలు, బోరబండ, బోయిన్పల్లి, చంద్రాయన్గుట్ట, చార్మినారు, చింతలు, దుండిగలు, ఫలక్నామా, గాజుల రామారం అని చెప్పి ఉన్నది. ఆ తర్వాత గట్కేసరు, గోల్కొండ, గోషామాలు, హయత్ నగరు, జల్పల్లి, జంగమెట్ అట, ఇది జంగమెట్, తర్వాత జీడిమెట్ల, జూబ్లీ హిల్స్, కాప్రా, కార్వాను, కవిడిగూడ, కీసర, ఖైరతాబాదు, కొంపల్లి, కుకెట్పల్లి, ఎల్బీ నగరు, మాదాపూర్, మలక్పేటు, మల్కాజ్గిరి, మాసఫ్ ట్యాంకు, మేడ్చెలు, బెయిదీపట్నం, మెట్టుగూడ, మియాపూరు, మోసాపేటు, మొసరాంబాగు, తర్వాత మౌలాలి, ముషిరాబాదు, నాచారము, నాగోలు, నార్సింగి, నిజాంపేటు, పటాన్చెరు, రాజేంద్ర నగరు, సంతోష్ నగరు, సరూర్ నగరు, షేర్లింగంపల్లి, శంషాబాదు, తార్నాక, ఉప్పలు, యాకుత్పుర, యూసఫ్గూడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బోడుప్పలు ఉంటాయి కదా, బోడుప్పలు సెలెక్ట్ చేసుకున్నా అనుకుందాం. కింద వార్డులు వస్తాయి, బోడుప్పలు, తర్వాత చెంగిచెర్ల, మేడిపల్లి, పిరియాజ్గూడ అని చెప్పి వార్డులు వస్తాయి. మీకు సంబంధించిన ఏ సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా సర్కిల్కి సంబంధించిన వార్డులు వస్తాయి, ఆ వార్డులను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత కింద పిన్ కోడ్ ఇవ్వాలి, మీకు సంబంధించిన మండల్ పిన్ కోడ్ని మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత లొకాలిటీ, మీ లొకాలిటీ ఏందనేది ఇవ్వాలి, మీ లొకేషన్ ఏందనేది వాళ్ళకి ఏరియా ఇవ్వాలి. ఆ తర్వాత కింద ప్రాజెక్ట్ లొకాలిటీ ఇవ్వాలి, ప్రాజెక్ట్ లొకాలిటీ సిటీ, పోలీస్ లైనా, లేకపోతే ముసాయిల్గూడనా, లేకపోతే పోలీస్ క్వార్టర్సా, తర్వాత హకీంపేట, మీ నియర్ బై ఏందనేది వాళ్ళకి ఇవ్వాలి. రెడ్ హిల్సా, లేకపోతే గాజుల రామారామా, పోలీస్ క్వార్టర్సా, ఎల్ఐజీ కాలనీయా, ఇట్లా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. మారేడుపల్లి అని ఉన్నని చెప్పి ఉన్నది, కొన్ని లొకాలిటీని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రాజెక్ట్ లొకాలిటీని ఇవ్వాలి, అంటే ప్రాజెక్ట్ సంబంధించిన లొకేషన్స్ కొన్ని ఉంటాయి, ఆ లొకేషన్స్ని మీరు కింద ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ అవుతుంటే నెక్స్ట్ స్టెప్ పోతుంది, ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలా, ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు 100 రూపాయల పేమెంట్ అడుగుతారు. అర్థమైందా? 100 రూపాయల పేమెంట్ అప్పుడు మీకు అడుగుతారు. అప్పుడు మీరు 100 రూపాయలు దాంట్లోనే డైరెక్ట్ అప్లికేషన్ తోట కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100 రూపీస్ డైరెక్ట్గా కట్టుకోవాలి. ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేస్తా ఉన్నా. ఎట్లా అప్లై చేసుకోవాలి ఏం కథ అనేది చాలా మందికి తెలుస్తలేదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలి అసలు? మరి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా నేను మీకు చెప్తాను. హైదరాబాద్లో 10 సంవత్సరాలు నివసించి ఉండాలి అప్లై చేసుకోవాలనుకుంటే. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండకూడదు, ఓపెన్ ప్లాట్ ఉండకూడదు, ఓపెన్ ఫ్లాట్ కూడా ఉండకూడదు, అంటే ఉండడానికి ఇల్లు ఉండకూడదు. ఆ తర్వాత ఇన్కమ్ కూడా 6 లక్షల కంటే లోపే ఉండాలి. సంవత్సరానికి 6 లక్షల లోపే సంపాదన ఉండాలి. ఇవన్నీ కనుక ఓకే అయితేనే అప్లై చేసుకోవాలి. ఇంకోటి, అప్లై చేసుకున్న తర్వాత 10,000 రూపాయలు టోకెన్ అమౌంట్ కూడా కట్టాలి. టోకెన్ అమౌంట్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీలో 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టాలంటే 528 చదరపు గజాలలో కడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దాదాపు 44 నుండి 54 గజాలలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ బెడ్రూమ్ కడుతున్నారు ఇంద్రమ్మ ఇండ్లు. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఒకటి హాలు, ఒకటి కిచెను, ఒకటి బెడ్రూము, ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ వీళ్ళు కట్టేది. సో దాదాపు 11 లక్షల రూపాయలతో ఇల్లు కడుతున్నారు. ఆ 11 లక్షల రూపాయలలో 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారట. 6 లక్షల రూపాయలు మీరే ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. 11 లక్షల రూపాయలతో ఇల్లు కడుతున్నారు, 528 చదరపు అడుగుల ఆ జాగలో కడుతున్నారు. అంటే దాదాపు 528 ఎస్ఎఫ్టీలో కడుతున్నారు. సో ఈ జాగలో కడుతున్నారు కాబట్టి సింగిల్ బెడ్రూమ్ కడుతున్నారు. 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారు, 6 లక్షల రూపాయలు మీరే ఇవ్వాలి. 6 లక్షల రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి డైరెక్ట్ ఇవ్వద్దు, 4 ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. అంటే 4 టర్మ్స్లో కట్టాలి, ఈఎంఐ లెక్క. ఒకసారి 2 లక్షలు, ఒకసారి 1,50,000, ఒకసారి మళ్ళీ 2 లక్షలు, ఒకసారి 1,50,000, ఎట్లా దాదాపు 6 లక్షల రూపాయలు మీరు 4 ఇన్స్టాల్మెంట్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్లై మాత్రం మీరు దీంట్లో డైరెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో అప్లై చేసుకోవడానికి చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని రోజులు మీరు డైరెక్ట్ మీ సేవ కాడ తిరిగేటోళ్ళు, మీ సేవ కాడికి లైన్ కట్టేటోళ్ళు, ఇప్పుడు అదంతా అవసరం లేదు. డైరెక్ట్ మీ సేవ తెలంగాణలోనే మీకు అప్లై అంతా జరిగిపోతుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఒక గీడ అప్లై చేసుకోవాలి అంతే. మీ సేవ తెలంగాణ వాట్సాప్లోనే మీరు అన్నీ అప్లై చేసుకోవాలి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు తెలియకపోతే ChatGPTని అడగండి, జమ్నాయిని అడగండి, ఏఐలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలి ఏం కథ అనేది. వాళ్ళు మీకు సజెషన్స్ కూడా ఇస్తారు. లేకపోతే కొంతమందికి చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువు వచ్చినటువంటి వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు కొంత గైడెన్స్ ఇస్తారు ఎట్లా చేయాలి ఏందనేది. తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి, అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఎట్లా చేయాలి ఏం కథ అనేది చాలామంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలవాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి
ఈ వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.